హైదరాబాద్ లోని ముసరాంబాగ్ వంతెనపై ఐ న్యూస్ ప్రసారం చేసిన కథనాలకు పోలీసులు స్పందించారు. ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. రాకపోకలు బంద్ చేశారు. మూసి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ముసరాంబాగ్ వంతెనపై నుంచి ఉదయం పాదచారుల రాకపోకలు సాగించారు. అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఐ న్యూస్ కథనం ప్రసారం చేసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఐ న్యూస్ ఎట్లీస్ట్ లో మనం చూస్తున్నాం. హైదరాబాద్ లోని ముసారాంబాగ్ వంతెనపై ఐ న్యూస్ ప్రసారం చేసిన కథనాలకు పోలీసులు స్పందించారు. రాకపోకలు బంద్ చేశారు. మూసి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ముసారాంబాగ్ వంతెనపై నుంచి ఉదయం పాదచారుల రాకపోకలు సాగించారు. అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఐ న్యూస్ కథనం ప్రసారం చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మనం చూస్తున్నాం మొత్తానికి హైదరాబాద్ లోని ముసారాబాగ్ వంతెనపై ఐ న్యూస్ ప్రసారం చేసిన కథనాలకు పోలీసులు స్పందించినట్లుగా చూస్తున్నాం. అయినప్పటికీ రాకపోకలు బంద్ చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? చూసుకుంటే కనుక మొత్తంగా ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం వలన తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఇటు జిహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా భారీగా వర్షం కురుస్తుంది. రాబోయే 2 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్ష సూచన ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇటు జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్ కానీ ఇటు ఉస్మాన్ సాగర్ కానీ మొత్తంగా కూడా ఎగువన కురుస్తున్నటువంటి జిల్లాల వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు వికారాబాద్ కానీ రంగారెడ్డి కానీ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జంట జలాశయాలు ఇప్పటికే నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మొత్తంగా ఆ యొక్క గండిపేట ఏదైతే ఉంటుందో గండిపేట చెరువుని మొత్తం 10 గేట్లని 2 అడుగుల మేర ఎత్తేసి దిగువకు జలమండలి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు హిమాయత్ సాగర్ కూడా 4 గేట్లను 2 అడుగుల మేర ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం టోల్గా కూడా 2900 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం ద్వారా ఏదైతే మూసి పర్యాక ప్రాంతాలు ఉంటాయో ఆ మూసి పర్యాక ప్రాంతాలు ఉండేటటువంటి ఇటు జాగిర్ బండ్ల కూడా కానీ ఇటు ముషారంబాగ్ కానీ ఇటు చూసుకుంటే కనుక చాదర్ఘట్ అండ్ అనేది ఈ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు మొత్తంగా కూడా ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ముషారంబాగ్ దగ్గర ఏదైతే వంతెన అయితే వర్క్ నడుస్తుందో ఆ యొక్క వంతెన వర్క్ కారణంగా మొత్తంగా కూడా అక్కడ రాకపోకలు మొత్తంగా ఉధృత పెరుగుతున్నటువంటి మూసి నది కారణంగా ప్రజలందరూ అక్కడే తిరుగుతున్న నేపథ్యంలో ఐ న్యూస్ ఉదయం నుండి ఎక్స్క్లూజివ్ గా అయితే ఆ యొక్క కథనాలను ప్రసారం చేస్తున్న నేపథ్యంలో అధికారులు స్పందించారు. అక్కడ జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీసులు కూడా రావడం జరిగింది. ఆ యొక్క వంతెన నుండి ఎవరిని కూడా రాకుండా మొత్తంగా కూడా రాకపోకలు బంద్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం రాబోయే 2 గంటల్లో జిహెచ్ఎంసీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్తుంది. ఇటు ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఇటు కొండాపూర్ కానీ మాదాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ ఐటీ ఉద్యోగులకు కూడా పోలీసు వారి నుంచి స్పష్టంగా కొన్ని ఆదేశాలు వస్తున్నాయి. ఎవరు కూడా అయితే అనవసరంగా రోడ్లపైకి రాకూడదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకోవాలంటూ కూడా ఐటీ ఉద్యోగాలకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.